కానీ దొంగ అకౌంట్ల పేరుతోటి ఎక్కడో ఉన్నటువంటి అమెరికా దుబాయ్ల పేరుతోటి వాళ్ళు దొంగ అకౌంట్లు పెట్టి వ్యక్తిగతంగా దాడి చేసుడు, తర్వాత సోషల్ మీడియాని 100 కోట్లు ఖర్చు పెట్టి, ఎందుకంటే అడ్డగోలు సంపాదించారు కదా మీరు. మీకు ఇప్పుడు ఈ కార్ రేసులో మీకు తెలియదు కాదు, అడ్డగోలుగా 100 కోట్లు చేతులు మారినాయి. ఆ తర్వాత ధరణి పేరుతోటి 1,00,000 కోట్లు సంపాదించారు. హైదరాబాద్ చెర్లను కబ్జా చేసిండ్రు. తెలంగాణని సర్వం దోచుకున్నటువంటి దొంగలే ఇవాళ మా మీద వ్యతిరేకంగా మాట్లాడుతారు. కానీ తెలంగాణ ప్రజలు 100% మేము 90% సక్సెస్ సాధించాం. ఓకే, ఒక ఉద్యమకారుడిగా మీరు అంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది బీఆర్ఎస్ పార్టీ, ఆ కుటుంబం అంటా ఉన్నారు కదా. మరి దోచుకున్న కుటుంబాన్ని, దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని మీరు అధికారులకు సమాచారం రైతా ఉంది, ఇంకా ఆ పార్టీని ఎందుకు వదిలిపెడుతారంటే ఏం సమాధానం చెప్తారు? ఒకటి రామగారు, ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది ఏంది, ఎంక్వైరీ సంస్థలనే మీకు మాకు లేకపోతే సమాజానికి జేబు సంస్థలు కావు. వారు స్వతంత్రంగా పనిచేస్తారు. కాళేశ్వరంలో అడ్డగోలు అవినీతి జరగడం వల్ల కూలిపోయింది, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఈ కార్ రేసుకు సంబంధించి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అదేవిధంగా విద్యుత్ ఒప్పందంలో జరిగిన దాని మీద నడుస్తూ ఉంది. లిక్కర్ స్కామ్లో ఆమె ఆల్రెడీ జైలుకు పోయించింది. ఆ ధరణి పేరుతో ఎంత కుంభకోణం జరిగిందో దాని మీద కూడా నడుస్తూ ఉంది. రాష్ట్రాన్ని రాబందులు, జలగలు, దోపిడీ ముఠాలు, దండుపాల్య ముఠా ఏ రకంగా అయితే నరమాంస భక్ష లెక్క తెలంగాణ దోచుకున్నటువంటి వీళ్ళ మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయి.